2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 6 నెలల ముందే ప్రకటిస్తామని గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటిస్తుందని ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభలోనే 100కు పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల పేర్లు ప్రకటించే విషయంలో సంయమనం పాటిస్తున్నారు. ఇలా అభ్యర్థుల ప్రకటనలో సంయమనం పాటించడం వెనుక ప్రధాన కారణం డబ్బు సమస్య అన్నది ఆయా పార్టీ నేతలు చెబుతున్న మాట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిశీలించిన తరువాత టీడీపీ, వైసీపీ అధినేతల వద్దకు ఆయా పార్టీ నాయకులు వెళ్లి ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించవద్దని కోరినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థుల్ని కాంగ్రెస్ కంటే చాలా ముందుగానే ప్రకటించింది. దానివల్ల టీఆర్ఎస్ అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆయా అభ్యర్థులు ప్రచారానికి రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు వారి వెంట భారీగా మంది మార్బలం ఉంటుంది. వారి ఖర్చులు, బాగోగులన్నీ కూడా సదరు అభ్యర్థి చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానించినా వెళ్ళి చేతనైనంత సాయం చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లోని నాయకులు కూడా ఎన్నికల ప్రచార ఖర్చు కింద డబ్బులు కోరితే అడిగినంత ముట్ట చెప్పాల్సి ఉంటుంది. ఇవ్వలేను అనడానికి సదరు అభ్యర్థికి అవకాశమే ఉండదు. కాబట్టి ఇలా అభ్యర్థులు ముందుగా ప్రకటించడం వల్ల ఇలాంటి అదనపు ఖర్చు అంతా అభ్యర్థుల మీద పడే అవకాశం ఉంటుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ముందస్తు ఖర్చు కింద టీఆర్ఎస్ నేతలు చాలా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో పరిస్థితిని బేరీజు వేసుకున్న తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే ఒక్కో అభ్యర్థి రోజుకు ఎన్నికల ప్రచార ఖర్చు కిందే 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని భావిస్తూ హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వద్ద అభ్యర్థుల ప్రకటనను వీలైనంత వరకు ఆలస్యం చేయడమే మంచిది అన్న ప్రతిపాదన కూడా పెట్టినట్టు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చు తగ్గించుకోవాలన్న ప్రతిపాదన పట్ల పార్టీల అధినేతలు కూడా ఒక విధంగా కన్విన్స్ అయినట్టు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను త్వరగా ప్రకటించకపోవడానికి డబ్బు ఒక్కటే కారణం కాకపోయినా ఇది కూడా ఒక ప్రధాన కారణమేనని పార్టీ నేతలు చెబుతున్నమాట. దీనివల్లే డబ్బు ఖర్చు ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి, అభ్యర్థులపైన ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు ఆ పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం.